హలో డ్రామా లవర్స్, ఈరోజు మనం ఒక చైనీస్ రొమాంటిక్ కామెడీ డ్రామాను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. హోటల్ ఓనర్ అయిన హీరో తన కస్టమర్నే ఎందుకు లవ్ చేశాడు? హీరోయిన్ అక్క కొడుకుని హీరో తన ఇంట్లోనే ఎందుకు ఉంచుకున్నాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టోరీ హీరోయిన్ వాళ్ళ కాలేజ్ గ్రాడ్యుయేషన్ డేతో స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ దూరంలో నిల్చొని తన క్రష్ వేరే అమ్మాయితో మాట్లాడుతూ ఉండడం చూసి బాగా అప్సెట్ అవుతుంది. ఆ బాధలోనే చాలా ఎక్కువగా తాగేస్తుంది. తాగిన మత్తులో దగ్గరలో ఉన్న ఇంకొక అబ్బాయి దగ్గరికి వెళ్ళి అతనే తన క్రష్ ఏమో అని భ్రమపడి అతనికి ప్రపోజ్ చేస్తుంది. కనిపిస్తున్న ఈ క్యూట్ అబ్బాయి ఈ మూవీ హీరో. హీరోయిన్ సడన్గా అతని దగ్గరికి వచ్చి ఎందుకు ఇలా ప్రపోజ్ చేసిందో అతనికి అర్థం కాదు. ఈలోపే హీరోయిన్ బాగా తాగేసి ఉంటుంది కాబట్టి కింద పడిపోబోతుంది. కానీ అతను ఆమెని రెస్క్యూ చేద్దామని అనుకునే లోపే వాళ్ళిద్దరి మధ్య ఒక యాక్సిడెంటల్ కిస్ అయితే అయిపోతుంది. ఇక్కడితో సీన్ కట్ చేసి కొన్ని మంత్స్ తర్వాత మనకి చూపిస్తారు. హీరోయిన్ ఒక ఫుడ్ బ్లాగర్. రకరకాల ఫుడ్ ఐటమ్స్ అన్నిటిని కూడా టేస్ట్ చేసి వాటికి తగిన రివ్యూ ఇచ్చే జాబ్ అది. హీరో ఏమో ఒక పాపులర్ డెజర్ట్ షాప్ని పెట్టుకుంటాడు. అతను రీసెంట్గానే మూన్ కేక్ అనే కొత్త ఐటెంని లాంచ్ చేశాడు. ఆ ఐటెం జనాలందరికీ బాగా నచ్చడంతో అతని షాప్ ఇంకా వైరల్ అవుతుంది. ఫేమస్ అయిపోతూ ఉన్న ఈ మూన్ కేక్ని హీరోయిన్ కూడా టేస్ట్ చేసి రివ్యూ ఇవ్వడానికి వాళ్ళ షాప్కి వస్తుంది. తనకి ఆ కేక్ చాలా బాగా నచ్చుతుంది. పాజిటివ్ రివ్యూని కూడా రాయడం స్టార్ట్ చేస్తుంది. హీరోయిన్ ఆ షాప్ ఓనర్ని ఒకసారి కలిసి అతనితో మాట్లాడదాం అనుకుంటుంది. ఈలోపే హీరో కూడా బయటికి వస్తాడు. వాళ్ళిద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు అలా చూస్తూ ఉంటారు. మన హీరోయిన్కి ఏమీ గుర్తులేదు, కానీ హీరోకి అన్ని విషయాలు బాగా గుర్తుంటాయి. అతను ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ని కూడా గుర్తు తెచ్చుకుంటాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన యాక్సిడెంటల్ కిస్ తర్వాత హీరో హీరోయిన్ని అలా ఒంటరిగా వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకోడు. అందుకే తనని సేఫ్గా ఒక హోటల్కి తీసుకుని వస్తాడు. అతని గుర్తుగా ఒక గోల్డ్ చైన్ని కూడా అక్కడ వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంట్లో ఉన్న హీరోయిన్కి వాళ్ళ అక్క వీడియో కాల్ చేస్తుంది. వాళ్ళ అక్కకి రూయి అనే చిన్న బాబు కూడా ఉంటాడు. హీరోయిన్కి ఆ బాబు అంటే చాలా ఇష్టం. రూయిని చూడగానే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. నెక్స్ట్ కొన్ని డేస్ తర్వాత ఇంకా మనం హీరోయిన్ కంటిన్యూస్గా హీరో వెనకాలే ఫాలో అవుతూ అతని ఇంటి వరకు కూడా వచ్చేస్తుంది. హీరో ఒక పాయింట్లో మన హీరోయిన్ని పట్టేసుకుంటాడు. ఎందుకు నా వెనకాలే ఫాలో అవుతున్నావని అంటే హీరోని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నట్టుగా చెప్తుంది. కానీ అతను మాత్రం మన హీరోయిన్కి ఇంటర్వ్యూ ఇవ్వాలని అనుకోవట్లేదు. ఇదే విషయం చెప్పి తనని అక్కడి నుండి వెళ్ళిపోమ్మని అంటాడు. ఈ డైరెక్షన్లో వెళ్తుంటే వర్కౌట్ అవ్వట్లేదని హీరో గురించి కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత హీరోకి ఒక అక్క ఉందని తెలుస్తుంది. ఆ అక్క పేరు యూ. అందుకే హీరోయిన్ వేరే డైరెక్షన్లో వెళ్దామనుకొని వెంటనే వెళ్ళి ఆ యూని కలుస్తుంది. హీరోని ఎంత రిక్వెస్ట్ చేసినా కుదరలేదు కాబట్టి హీరోయిన్ ఇప్పుడు యూని రిక్వెస్ట్ చేస్తుంది. ఆమె ఒక ఫుడ్ బ్లాగర్ అని, హీరోని కూడా ఫేమస్ చేయాలని అనుకుంటుంది. ప్లీజ్ ఒక ఛాన్స్ అయితే ఇవ్వమని చాలా బ్రతిమిలాడుకోవడంతో ఆఖరికి యూ తనకి ఒక మంచి ఐడియానైతే ఇస్తుంది. యూ ఇచ్చిన ఐడియాని ఇంప్లిమెంట్ చేసేలా హీరోయిన్ యూ వాళ్ళ కంపెనీ తరపు నుంచి వచ్చినట్టు హీరో ముందు ఒక డ్రామాని స్టార్ట్ చేస్తుంది. హీరో ఆ మాటల్ని నమ్మేస్తాడు. అతను వాళ్ళ అక్కకి కొంచెం భయపడతాడు కాబట్టి అక్క చెప్పిందేమో అనుకొని అక్క కోసం మాత్రమే హీరోయిన్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. హీరోయిన్ అతని న్యూ రెసిపీ అయిన మూన్ కేక్ గురించి కొంచెం చెప్పమని అడుగుతుంది. దానికి బదులుగా హీరో కొన్ని మంత్స్ క్రితం అతని డిప్రెస్ అవ్వడం వల్ల, లైఫ్ పైన ఇంట్రెస్ట్ పోవడం వల్ల సూసైడ్ చేసుకోవడానికి ఆ బీచ్ దగ్గరికి వెళ్ళినట్టు, బీచ్లో అతని దగ్గరికి ఒక అందమైన అమ్మాయి వచ్చి సడన్గా ప్రపోజ్ చేసిందంట. ఆ సర్ప్రైజింగ్ ప్రపోజల్ వల్ల అతనికి లైఫ్ పైన ఒక చిన్న హోప్ అయితే కలిగిందంట. ఆ ఫీలింగ్స్ ఇంకా ఆ మెమోరీస్ని గుర్తుపెట్టుకొని అతను మూన్ కేక్ అనే కొత్త రెసిపీని క్రియేట్ చేశానని చెప్తాడు. హీరో ఈ స్టోరీ చెప్పిన తర్వాత కూడా హీరోయిన్కి ఒక్క ముక్క కూడా గుర్తు రావట్లేదు. హీరో చెప్పిన స్టోరీ మొత్తాన్ని తన బ్లాగ్ లోపల అయితే ఆన్లైన్లో పబ్లిష్ చేస్తుంది. ఆడియన్స్ అందరికీ కూడా ఈ స్టోరీ బాగా నచ్చడంతో చాలా తక్కువ టైంలోనే ఆ స్టోరీ ఫేమస్ అయిపోతుంది. హీరో వాళ్ళ అక్క యూ కూడా హీరోయిన్ వర్క్ని చూసి ఇంప్రెస్ అవుతుంది. ఎందుకంటే చాలా తక్కువ టైంలోనే హీరో వాళ్ళ షాప్తో కొలాబరేట్ చేయడానికి ఒక కంపెనీ ముందుకు వచ్చిందంట. వాళ్ళ తమ్ముడు షాప్ జనాలందరికీ కూడా తెలియాలనే కదా వాళ్ళ అక్క కోరుకునేది. అందుకే ఇప్పుడు వీళ్ళిద్దరినీ కలిసి పనిచేయమని వాళ్ళ అక్క బాగా ఫోర్స్ చేస్తుంది. తమ్ముడు కాదనలేకపోతాడు. హీరో నిన్న చెప్పిన స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి హీరోయిన్ హీరోని అడుగుతుంది నన్ను కూడా ఆ లొకేషన్కి తీసుకెళ్ళమని. వాళ్ళిద్దరు కూడా ఆ బీచ్ స్పాట్కి వచ్చేస్తారు. కాకపోతే ఒకే ఒక్క రూమ్ ఉందంట హోటల్లో. అందుకే హీరోయిన్కి ఆ రూమ్ అయితే హీరో ఇచ్చేస్తాడు. హీరో వేరే రూమ్ చూసుకోవడానికి ఇంకొక హోటల్ని వెతికే పనిలో పడతాడు. ఎంత రాత్రి అవుతున్నా హీరోయిన్కి నిద్ర రాదు. ప్రశాంతత కోసం ఆ బీచ్ ఏరియాకి వస్తుంది.
హీరోయిన్ వెనకాలే హీరో కూడా ఒక రోజ్ పట్టుకొని వస్తాడు. హీరో చేతిలో ఉన్న రోజ్ని మన హీరోయిన్కి ఇస్తాడు. హీరోయిన్ ఆ రోజ్ స్మెల్ చూసి ఆ రోజు జరిగిన మెమొరీస్ అన్నీ గుర్తొస్తాయి. హీరోయిన్ షాక్ అవుతుంది. నేనే హీరో స్టోరీలో ఉన్న ఆ అమ్మాయినా? హీరోకి ఆల్రెడీ నేను ముద్దు కూడా పెట్టేసి నా లవ్ని చెప్పేశానా అని అనుకుంటుంది. ఆ విషయం తెలిసిన తర్వాత ఎలా ఫీల్ అవ్వాలో కూడా హీరోయిన్కి అసలు అర్థం కాదు. చాలా ఆక్వర్డ్గా ఎంబరాస్గా ఫీల్ అవుతుంది. అందుకే పరిగెత్తుకుంటూ తన రూమ్ లోపలికి వెళ్ళిపోతుంది. హీరో కూడా ఇంకొక హోటల్లో అతని కోసం ఒక రూమ్ని వెతుక్కోవడానికి కార్లో అతని జర్నీని స్టార్ట్ చేస్తాడు. హీరో కార్ మధ్యలో దారిలోనే ఆగిపోతుంది. సడన్గా వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. హీరో హీరోయిన్కి కాల్ చేస్తాడు. అతను ఎక్కడున్నాడో చెప్పేలోపే కాల్ కట్ అయిపోతుంది. హీరో ప్రమాదంలో ఉన్నాడేమో అనుకొని హీరోయిన్ కూడా అంబ్రెల్లా పట్టుకొని అతని కార్ వరకు వచ్చేస్తుంది. ఇక్కడే కామెడీ ఏంటంటే ఇద్దరి ఫోన్ల బ్యాటరీస్ కూడా ఒకేసారి డెడ్ అయిపోతాయి. ఇంకా ఇద్దరు ఆ రాత్రంతా వాళ్ళ కార్లోనే అక్కడే స్పెండ్ చేయాల్సి వస్తుంది. మార్నింగ్ అయ్యే వరకు కూడా వర్షం పడుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరు కూడా రోడ్ పైన పార్క్ చేసిన కార్లోనే పడుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ డే వర్షం ఆగిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వచ్చేస్తారు. హీరోయిన్ కూడా తన స్టోరీని కంప్లీట్ చేసేస్తుంది. హీరోయిన్ పూర్తి చేసిన ఈ స్టోరీ చదివిన ఆడియన్స్ అందరూ కూడా ఇంప్రెస్ అవుతారు. వాళ్ళందరూ కూడా మన హీరో షాప్ని విజిట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో హీరో క్రియేట్ చేసిన ఈ మూన్ కేక్ అనే రెసిపీ ఫేమస్ అవ్వాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఫేమస్ అయిపోతుంది. హీరో వాళ్ళ అక్కకి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సడన్గా హీరో ఇంకా హీరోయిన్కి ఇద్దరికీ కూడా ఒకేసారి కాల్ వస్తుంది ఎయిర్పోర్ట్కి వెంటనే రమ్మని. పరుగెత్తుకుంటూ వాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చి చూస్తే అక్కడ ఒక లాయర్తో పాటు హీరోయిన్ వాళ్ళ అక్క కొడుకైన రూయి ఉంటాడు. విషయం ఏంటంటే ఇప్పుడు ఈ రూయి వాళ్ళ అమ్మా నాన్న డివోర్స్ తీసుకోబోతున్నారంట. దానివల్లే వాళ్ళ అబ్బాయిని ఎవరి దగ్గర ఉంచుకోవాలనే విషయంపై వాళ్ళు బాగా గొడవ పడుతూ ఉంటారు. నీ దగ్గర కాదు, నా దగ్గర కాదు అనుకొని ఇప్పుడు హీరో దగ్గర ఉంచుతామని అనుకుంటారు. ఎందుకంటే రూయి వాళ్ళ నాన్న ఇంకా హీరో ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అంట. వాళ్ళు అనుకుంటే రూయిని హీరోయిన్ దగ్గర కూడా ఉంచొచ్చు. కానీ హీరోయిన్ ఫైనాన్షియల్ కండిషన్ ఇప్పుడు అంత స్టేబుల్గా లేదు కనుక రూయిని హీరో దగ్గరే ఉంచుదామని అనుకుంటారు. కొత్త ఎన్విరాన్మెంట్ రూయికి సెట్ అవ్వక అప్పుడే అతనికి ఫీవర్ కూడా వస్తుంది. వీళ్ళిద్దరు కూడా రూయిని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇక్కడే హీరోకి అతని ఫ్లాష్ బ్యాక్కి సంబంధించిన వాళ్ళ అమ్మా నాన్న గొడవలు ఇంకా డివోర్స్ కూడా మొత్తం గుర్తుకు రావడంతో అతనికి సడన్గా ప్యానిక్ అటాక్ వస్తుంది. హీరో చిన్న వయసులో ఉన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్న గొడవలు డివోర్స్ తీసుకోవడం వల్ల ఇవన్నీ అతను చూడడం వల్ల అతను చిన్నప్పటి నుండి యాంగ్జైటీ వల్ల చాలా బాధపడుతూ ఉంటాడు. దానివల్ల అతనికి డిప్రెషన్ కూడా వస్తుంది. ఈ డిప్రెషన్ వల్లే అతను సూసైడ్ చేసుకోవాలని ఆ రోజు బీచ్ దగ్గరికి వెళ్తాడు. కానీ మన హీరోయిన్ అతన్ని ఏదో ఒకలాగా బ్రతికిస్తుంది. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే హీరోకి ఆల్రెడీ యాంగ్జైటీ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. అతను రూయిని సరిగ్గా చూసుకోగలుగుతాడా లేదా అని అతనికి ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. అందుకే హీరోయిన్ హెల్ప్ తీసుకుందామని అనుకుంటాడు. హీరోయిన్ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటే అతనికి హెల్ప్ అవుతుందని హీరోయిన్ని ఇంటికి రమ్మని ఆఫర్ చేస్తాడు. రూయిని దగ్గరుండి చూసుకోవడం కన్నా హీరోయిన్కి మాత్రం ఏం కావాలి? అందుకే ఆమె కూడా హీరో యొక్క ఆఫర్ని యాక్సెప్ట్ చేసి అతని ఇంట్లో కొన్ని డేస్ ఉండడానికైతే వచ్చేస్తుంది. హీరోకి తెలుస్తుంది అతని కేక్ షాప్ ఆపోజిట్లో ఇంకెవరో ఇంకొక కొత్త షాప్ని ఓపెన్ చేయబోతున్నారని. అంటే ఇప్పుడు మన హీరోకి కాంపిటీషన్ పెరగబోతుంది. కాబట్టి అతను అతని వర్క్ పైన మరింత ఫోకస్ చేస్తాడు. ఇంకొక కొత్త రెసిపీని లాంచ్ చేస్తాడు. చాలా కష్టపడి ఈ కేక్ గురించి ఆలోచించి దాన్ని తయారు చేయడానికి చాలా టైం పడుతుంది. లాస్ట్కి ఆ కేక్ని రెడీ చేసి మన హీరోయిన్కి తినిపిస్తాడు. హీరోయిన్ కూడా చాలా బాగుందని కాంప్లిమెంట్స్ ఇస్తుంది. ఇంట్లో హీరోయిన్ బాయ్స్ ఇద్దరికి కూడా వంట వండుదామనుకొని కిచెన్ లోపలికి ఎంటర్ అవుతుంది. కానీ తనకి తినడం తప్ప వండడం రాదు. అందుకే అస్సలు సరిగ్గా కుక్ చేయలేకపోతుంది. వెనకాలేమో వీళ్ళిద్దరు ఫాదర్ అండ్ సన్ లాగా మన హీరోయిన్ని ఎక్కిరిస్తూ ఉంటారు. చూస్తే వీళ్ళు ముగ్గురు అప్పుడే ఒక క్యూట్ ఫ్యామిలీ లాగా మనకే కనిపిస్తారు. హీరో ఇవాళ షాప్కి వచ్చిన తర్వాత రియలైజ్ అవుతాడు అతను కొత్త రెసిపీ గురించి రాసిన ఆ రెసిపీ బుక్ని ఇంట్లోనే మర్చిపోయాడని. అందుకే హీరోయిన్కి చెప్పి ఆ బుక్ని అతని షాప్ వరకు తీసుకురమ్మని అడుగుతాడు. హీరోయిన్ అక్కడికి వచ్చేలోపే అతనికి వేరే పని ఉండడం వల్ల ఇంకెక్కడికి వెళ్ళిపోతాడు. అందుకే హీరోయిన్ తను తీసుకొచ్చిన బుక్ని హీరో యొక్క కోవర్కర్కి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరో నెక్స్ట్ డే షాప్ ఓపెన్ చేసిన తర్వాత అతనికి పెద్ద షాక్ తగులుతుంది. వాళ్ళకి కాంపిటీషన్గా వచ్చిన ఆ కొత్త షాప్ ఉంది కదా, వాళ్ళు హీరో యొక్క కొత్త రెసిపీని దొంగిలించి ఆ రెసిపీని తయారు చేసి వాళ్ళ డిస్ప్లేలో కూడా పెట్టేసుకున్నారంట. హీరో యొక్క రెసిపీ గురించి హీరోయిన్కి మాత్రమే తెలుసు. ఆ రెసిపీ బుక్లో మాత్రమే ఆ రెసిపీ గురించి రాసి ఉంటుంది. మరి వాళ్ళందరికీ ఆ రెసిపీ గురించి ఎలా తెలిసిందని అతను ఆలోచించినప్పుడు
తప్పు మొత్తాన్ని కూడా మన హీరోయిన్ మీదనే నెట్టేస్తాడు. హీరోయిన్ నిన్న ఇంటి నుంచి మన షాప్ వరకు వస్తూ ఉన్న దారిలో ఆ రెసిపీని చదివేసి ఆ రెసిపీని వాళ్ళకు కూడా లీక్ చేసి ఉండొచ్చని తప్పు మొత్తాన్ని మన హీరోయిన్ పైకి నెట్టేస్తాడు. హీరోయిన్ చాలా బాధపడుతుంది. హీరోయిన్ అలిగి అక్కడి నుండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. వీళ్ళ ఇంట్లో కూడా ఉండనని గట్టిగా చెప్పేసి తిరిగి తన పాత ఇంటికే వచ్చేస్తుంది. హీరోయిన్కి కూడా లేట్గా తెలుస్తుంది ఆ కొత్త షాప్ ఓనర్ ఇంకెవరో కాదు, కాలేజీలో ఉన్న టైంలో హీరోయిన్ క్రష్ అని. ఎవరిని చూసి హీరోయిన్ జెలస్గా ఫీల్ అయ్యి మన హీరో దగ్గరికి తాగేసి వచ్చి ప్రపోజ్ చేసి ముద్దు పెట్టిందో అతనే అన్నమాట. సో ఆపోజిట్లో పెట్టిన కొత్త షాప్ యొక్క ఓనర్ హీరోయిన్కి బాగా తెలిసిన వాడే కాబట్టి అతన్నే డైరెక్ట్గా వెళ్ళి అడిగేద్దామని అనుకుంటుంది. హీరో యొక్క రెసిపీని వాళ్ళకి లీక్ చేసిన పర్సన్ ఎవరా అని హీరోయిన్ తనే ఇన్వెస్టిగేషన్ చేయడానికి తన క్రష్ షాప్కి వస్తుంది. ఈ విషయం హీరోకి తెలిసి కొంచెం జెలస్గా ఫీల్ అవుతాడు. వెంటనే అతను కూడా వీళ్ళ షాప్కి వచ్చేసి హీరోయిన్ పక్కనే కూర్చుంటాడు. హీరోయిన్ ఇంకా తన క్రష్ ఇద్దరు కూడా అలా మాట్లాడుకోవడం హీరోకి అస్సలు నచ్చకపోవడంతో హీరోకి వెంటనే ఒక ఐడియా వస్తుంది. కావాలని వాళ్ళిద్దరి ముందు రూయి పేరుని ఎత్తుతాడు. హీరో ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడంటే హీరోకి ఇంకా హీరోయిన్కి పెళ్ళైపోయిందని వాళ్ళిద్దరికి పుట్టిన బాబు రూయి అన్నట్టు బిహేవ్ చేస్తాడు. తన క్రష్ ముందు హీరో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఆమె పరువు ఎందుకు తీస్తున్నాడని హీరోయిన్కి అస్సలు అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. హీరో ఇంకేం మాట్లాడకుండా హీరోయిన్ని అతని ఇంటికి తీసుకుని వచ్చేస్తాడు. అక్కడ ఆ బాబు కూడా హీరోయిన్ని తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చేయమని చాలా రిక్వెస్ట్ చేస్తాడు. లాస్ట్కి హీరోయిన్ మనసు కరిగిపోతుంది. హీరో పైన ఉన్న కోపం మొత్తం తగ్గిపోతుంది. హీరోయిన్ తిరిగి అతని ఇంటికి వచ్చేస్తుంది. కాబట్టి హీరో ఇంకా దొరికిందే ఛాన్స్ అనుకొని హీరోయిన్ని ఫ్లర్ట్ చేయడమే అతని పనిగా పెట్టుకుంటాడు. హీరో కూడా చూడ్డానికి క్యూట్ ఇంకా హ్యాండ్సమ్గా ఉంటాడు. కాబట్టి మన హీరోయిన్ మనసు కూడా మెల్ట్ అయిపోతూ ఉంటుంది. అతని ప్రేమలో నిదానంగా పడిపోతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. హీరోయిన్ తన క్రష్ని కలిసి అడుగుతుంది, అసలు ఈ రెసిపీ మీకు ఎక్కడి నుంచి వచ్చిందని, నువ్వే తయారు చేసావా అని. కానీ అతను చెప్తాడు, ఇదేమి నేను క్రియేట్ చేసిన రెసిపీ కాదు, మా షాప్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళు ఎవరి దగ్గర నుంచో కొన్నారంట. నేను కూడా ఇంకా దాని గురించి ఫర్దర్ ఏమీ ఎంక్వైరీ చేయలేదు. అది బాగుంది కాబట్టి మా షాప్లో ఇన్వాల్వ్ చేశాను. వెంటనే డిస్ప్లేలో కూడా పెట్టాను. అందరికీ కనిపించేలా చేశానని చెప్తాడు. సో వీళ్ళకి హీరో యొక్క రెసిపీని ఎవరమ్మారో హీరోయిన్కి అస్సలు అర్థం కాదు. సడన్గా హీరోయిన్కి అనుమానం మొత్తం హీరో వాళ్ళ వర్కర్ పైన పడుతుంది. ఎందుకంటే ఆ రోజు తను ఆ బుక్ని డైరెక్ట్గా అతని చేతిలోనే పెట్టింది. కాబట్టి ఇదే విషయం హీరోయిన్ హీరోకి చెప్తుంది. హీరో కూడా కొంచెం డౌట్ రావడంతో అతని కోవర్కర్ని అడుగుతాడు, నా రెసిపీని నువ్వు ఎవరికైనా ఏ పర్పస్ మీద అయినా లీక్ చేసావా? నీకు కావాలంటే కొంచెం టైం ఇస్తాను, ఆలోచించుకొని చెప్పు, అబద్ధం మాత్రం చెప్పకు అని అంటాడు. అతను ఒక క్షణం కూడా ఆలోచించకుండా, నేను మీ రెసిపీని ఇంకెవరికైనా ఎందుకు షేర్ చేస్తాను బాస్, మీరు నాకు ఈ జాబ్ ఇచ్చారు, మీరు నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తున్నారు, నేను మీకు ఎప్పుడు కూడా ద్రోహం చేయను. కానీ కోవర్కర్కి అప్పుడే అతని గర్ల్ ఫ్రెండ్ గుర్తొస్తుంది. ఈ గర్ల్ ఫ్రెండ్ అంత మంచిదేమి కాదు, మనీ కోసం ఎంత చెత్త పనైనా చేస్తుంది. రీసెంట్గానే కోవర్కర్ హీరో యొక్క ఐకానిక్ రెసిపీని అతని గర్ల్ ఫ్రెండ్ కోసం కూడా కుక్ చేసి ఆమెకు పెడతాడు. ఆ అమ్మాయికి రెసిపీ బాగా నచ్చడంతో ఇది ఎలా చేశావని అడుగుతుంది. అన్ని విషయాలు కూడా కనుక్కుంటుంది. సో కోవర్కర్ తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందో కనుక్కొని చెప్తానని అతనికి కొంచెం టైం ఇవ్వమని అడిగి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాసేపట్లో అతను రిజిగ్నేషన్ లెటర్ని తీసుకుని హీరో దగ్గరికి వస్తాడు. ఇక్కడే మనకు చెప్తాడు కోవర్కర్ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఈ తప్పు చేసిందని. ఆ అమ్మాయి డబ్బుల కోసం వీళ్ళ రెసిపీని ఆపోజిట్ రెస్టారెంట్ వాళ్ళకి అమ్మేసిందని. నా గర్ల్ ఫ్రెండ్ చెడ్డదని తెలుసు, కానీ మనీ కోసం ఇంత పిచ్చి పనులు చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. నా గర్ల్ ఫ్రెండ్కి బదులు బ్లేమ్ మొత్తాన్ని కూడా నేనే తీసుకుంటున్నాను. అందుకే నేను ఈ జాబ్ని రిజైన్ చేయాలనుకుంటున్నానని అతని లెటర్ని అయితే హీరోకి సబ్మిట్ చేస్తాడు. కానీ హీరో దీనిలో తన తప్పేమీ లేదని, అతన్నేమి జాబ్ నుండి వెళ్ళిపోవద్దని, నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్ జరగకుండా చూసుకోమని చెప్తాడు. ఇక్కడితో ఇష్యూ మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది. హీరో, హీరోయిన్, రూయి ముగ్గురు కూడా షాపింగ్ చేయడానికి బయటికి వెళ్తారు. అక్కడ హీరోని ఆమెకి రెసిపీస్ ఎలా చేయాలో కొంచెం నేర్పించవా అని అడుగుతుంది. ఎందుకంటే హీరోయిన్కి కూడా ఆమె అకౌంట్కి సంబంధించిన ఫాలోవర్స్ని పెంచుకోవాలని అనుకుంటుంది. సో ఆమె ఫుడ్ రివ్యూస్ మాత్రమే కాకుండా ఫుడ్ ఐటమ్స్ని కూడా ఎలా తయారు చేయాలో ఆమె అకౌంట్లో ఇంక్లూడ్ చేసిందంటే ఇంకా ఫాలోవర్స్ ఫాస్ట్గా పెరుగుతారేమో అని ఆమె అనుకుంటుంది. అందుకే హీరోని అలా అడుగుతుంది. అప్పుడు హీరో తనకి నేర్పిస్తా అని చెప్తాడు. హీరోయిన్ని అతని షాప్లోకి తీసుకెళ్ళి ఆమెకి కేక్ ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా కంప్లీట్గా నేర్పిస్తాడు. ఇలా ఈ ప్రాసెస్లో వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అవుతారు. ఒక రొమాంటిక్ ఎన్విరాన్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది.
ఇంటికి వచ్చాక రూయిని బెడ్రూమ్లో పడుకోబెట్టేసి హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా రొమాంటిక్ మూవీని చూద్దామని అనుకుంటారు. అప్పుడే హీరో హీరోయిన్కి ప్రపోజ్ చేద్దామని అనుకుంటాడు. కరెక్ట్ టైంకి వాళ్ళకి రూమ్లో నుంచి గట్టిగా ఎవరో అరిచిన సౌండ్ వినిపిస్తుంది. వెళ్ళి చూస్తే రూయి అరుస్తాడు. రూయి ఎందుకో చాలా భయపడుతూ ఉంటాడు. ఏమైంది అని అడిగినప్పుడు రూయి ఏడుస్తూ అతనికి వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు కూడా గుర్తొస్తున్నారని, వాళ్ళ అమ్మా నాన్నని కలవాలనుకుంటున్నానని చెప్తాడు. అప్పుడే మన హీరో కూడా వాళ్ళ మమ్మీ డాడీ గుర్తుకు రావడంతో అతను ఆ రూమ్లో ఇంకా ఉండలేకపోతాడు. బయటికి వెళ్తాడు. సడన్గా అతనికి ఏదో ఒక ప్యానిక్ అటాక్ రావడంతో చాలా టెన్షన్ అయ్యి నెర్వస్ ఫీల్ అవుతాడు. ఇలా ఎన్ని రోజులని రూయిని వీళ్లతో ఉంచుకుంటారు? రూయిని మళ్ళీ తిరిగి వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి పంపించాలని వీళ్ళిద్దరు అనుకుంటారు. అందుకే హీరో వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి రూయి యొక్క కండిషన్ చెప్తాడు. ఇంకొన్ని డేస్లో రూయి వీళ్ళిద్దరిని వదిలిపెట్టి మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడని తెలిసి రూయితో కలిసి గడపాల్సినంత టైం కంటే ఎక్కువ టైం వీళ్ళిద్దరూ అతనితో గడుపుతారు. చాలా హ్యాపీగా వీళ్ళు టైం ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ రూయి మాత్రం 24 అవర్స్ మన హీరోని ఇంకా హీరోయిన్ని కలపడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. లాస్ట్కి రూయి అయితే తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ రూయి వెళ్ళిన 2 డేస్కి వీళ్ళకి గుర్తుకు రావడం మొదలవుతుంది. వీళ్ళిద్దరూ రూయిని తలుచుకుని చాలా బాధపడతారు. హీరోయిన్ కూడా మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళడానికి ఆప్షన్ లేదు. ఎందుకంటే తన పాత ఇంటికి తన రెంట్ సరిగ్గా కట్టకపోవడంతో ఓనర్ మన హీరోయిన్ని ఇంట్లో నుంచి తరిమేస్తాడు. సో తనకి ఉండడానికి చోటు లేదు కాబట్టి ఇంకొన్ని డేస్ వరకు హీరో వాళ్ళ ఇంట్లోనే ఉండడానికి హీరోయిన్ పర్మిషన్ అడిగినప్పుడు హీరో లోపల హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ బయటికి మాత్రం నార్మల్ రియాక్షన్ ఇచ్చి నీకు ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్ ఉండొచ్చు, దానికి పర్మిషన్ అడగాల్సిన అవసరం ఏముంది అని అంటాడు. హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరో ఎన్నిసార్లు మన హీరోయిన్కి ప్రపోజ్ చేద్దాం అనుకున్నా సరే అతని నెర్వస్నెస్ వల్ల అస్సలు చేయలేకపోతాడు. అందుకే అతను టీచర్ని కలవడానికి వచ్చినప్పుడు టీచర్ అతనికి ఇవ్వాల్సిన మోటివేషనల్ స్పీచ్ అయితే ఇచ్చి మన హీరోని ఫుల్గా మోటివేట్ చేస్తాడు. హీరో వెంటనే అతని పర్సనల్ డాక్టర్ని కలవడానికి వెళ్తాడు. డాక్టర్కి ఒకే విషయాన్ని చెప్తాడు. మీరు నాకు ఎప్పుడు ఇచ్చే మెడికల్ డోస్ని పూర్తిగా తగ్గించండి. నా ఎమోషన్స్ని నా ద్వారానే కంట్రోల్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ మెడిసిన్స్ అస్సలు నాపై ప్రభావం చూపించట్లేదు. నా నర్వస్నెస్ని ఇంకా పెంచుతున్నాయి అని అంటాడు. ఆ మెడికల్ డోస్ తగ్గిస్తే గానీ హీరో నార్మల్ స్టేట్కి రాలేకపోతాడు. అతని యాంగ్జైటీ ఇంకా ప్యానిక్ డిజార్డర్స్ అన్నీ కూడా కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉండేసరికి అతను ఇప్పుడు బెటర్గా ఫీల్ అవుతాడు. కొన్ని డేస్ తర్వాత అతను ధైర్యం తెచ్చుకొని అతని నర్వస్నెస్ మొత్తాన్ని వెనక్కి నెట్టేసి హీరోయిన్ ముందుకు వచ్చి ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. హీరోయిన్ అతని ప్రపోజ్ని యాక్సెప్ట్ చేసి అతనికి ఒక ముద్దు కూడా పెడుతుంది. అలా వాళ్ళ రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది. కొన్ని డేస్ తర్వాత హీరోయిన్ని కలవడానికి వాళ్ళ పేరెంట్స్ వస్తారు. ఇక్కడే ఫస్ట్ టైం హీరోని వాళ్ళ పేరెంట్స్కి ఇంట్రడ్యూస్ చేస్తుంది. వాళ్ళిద్దరూ కూడా హీరోతో కాసేపు మాట్లాడిన తర్వాత అతను చాలా మంచివాడని అర్థమవుతుంది. హీరోయిన్ ఒక ఫుడ్ బ్లాగర్ అని, రకరకాల ఫుడ్ ఐటమ్స్ని తిని వాటికి రివ్యూ ఇస్తుందని, ఈ జాబ్ తను చేస్తుందని వాళ్ళ పేరెంట్స్కి ఇప్పటి వరకు తెలియదు. తను ఏదో ఒక అకౌంటెంట్ జాబ్ చేస్తుందని ఒక అబద్ధాన్ని అయితే వాళ్ళ అమ్మా నాన్నకి చెప్తుంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ పేరెంట్స్ అదే నిజమని నమ్ముతారు. కానీ ఒకరోజు వాళ్ళ నాన్నకి హీరోయిన్ పర్సనల్ డైరీ కనిపిస్తుంది. హీరోయిన్ తన బ్లాగింగ్ కంటెంట్ మొత్తం కూడా ఆ డైరీలో రాస్తుంది. అలాంటి డైరీని వాళ్ళ అమ్మా నాన్న వచ్చినప్పుడు జాగ్రత్తగా దాచుకోవాలి కదా, కానీ సోఫా పైన పడేస్తుంది. హీరోయిన్ ఏం జాబ్ చేస్తుందో తెలిసిన తర్వాత పేరెంట్స్ కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఇదే విషయం గురించి హీరో దగ్గర మాట్లాడినప్పుడు హీరోయిన్కి సపోర్ట్ చేస్తాడు. హీరోయిన్ చేస్తున్న జాబ్ని తను ఇష్టపడుతుంది. కష్టపడి చేసే జాబ్ కన్నా ఇష్టపడి చేసే జాబే చాలా మంచిది. అయినా నేను ఉన్నాను కదా సంపాదించడానికి, తనని జాగ్రత్తగా చూసుకుంటాను, మీరేం వర్రీ కాకండి అని కాన్ఫిడెన్స్ ఇస్తాడు. ఇంకా వాళ్ళ అమ్మా నాన్న కూడా హీరో మాటలకి కన్విన్స్ అయిపోతారు. హీరోయిన్ ఏ జాబ్ చేస్తుందో ఆ జాబ్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. హీరోయిన్ అమ్మయ్య అని అనుకుంటుంది. లాస్ట్కి హీరో ద్వారా వాళ్ళ అమ్మా నాన్న కోపం కూడా తగ్గేసరికి అందరూ కలిసి సరదాగా ముచ్చట్లు చెప్పుకొని డిన్నర్ చేస్తారు. తర్వాత హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. నైట్ హీరోయిన్కి థ్యాంక్స్ చెప్తుంది ఆమెకి సపోర్ట్ చేసినందుకు. తర్వాత వాళ్ళిద్దరూ రొమాంటిక్ నైట్ని స్పెండ్ చేస్తారు. హీరోయిన్ని ఫస్ట్ టైం ఎక్కడైతే కలిశాడో అదే బీచ్కి మళ్ళీ హీరోయిన్ని తీసుకుని వచ్చి అక్కడే హీరోయిన్ని నిల్చోబెట్టి తనని మ్యారేజ్ కోసం ప్రపోజ్ చేస్తాడు. హీరోయిన్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అలా 1 ఇయర్ గడిచిన తర్వాత హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో మళ్ళీ అదే బీచ్కి వస్తారు. అక్కడ చూస్తే మళ్ళీ రూయి తన లాయర్తో అక్కడ ప్రత్యక్షమవుతాడు. రూయి పరిగెత్తుకుంటూ హీరో ఇంకా హీరోయిన్ దగ్గరికి వచ్చి మా అమ్మా నాన్న మళ్ళీ విడిపోతున్నారు అనుకుంటా,
వాళ్ళు బాగా కొట్టుకుంటున్నారు. నాకు వాళ్ళ దగ్గర ఉండాలని లేదు. ఈసారి నేను వాళ్ళ దగ్గర ఉండను. ఇంకొన్ని డేస్ నేను మీ దగ్గరే ఉండడానికి వచ్చాను అని అనగానే హీరో హ్యాపీగా రూయిని ఎత్తుకుంటాడు. మళ్ళీ రూయి రావడం వల్ల హీరో వాళ్ళ ఇంట్లో ఇంకొన్ని డేస్ సందడిగా ఇంకా హడావిడిగా ఉండబోతున్నట్టుగా చూపించి హ్యాపీ ఎండింగ్ ఇస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి, ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.